బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన దివ్యల మాధురి 8వ వారంలో ఎలిమినేట్ కావడం పెద్ద చర్చకు దారితీసింది. ఫైర్ బ్రాండ్ గా ఇంట్రడ్యూస్ అయిన మాధురి వచ్చిన కొద్ది రోజులకి హౌస్ మేట్స్ తో తరచుగా గొడవలు, ముఖ్యంగా శ్రీజతో తీవ్ర వాగ్వాదాల వల్ల వార్తల్లో నిలిచింది. కంటెంట్ లో దూకుడుగా ఉన్నప్పటికీ ఈ అతి దూకుడు, అనవసరపు గొడవలు ఆమెకు నెగిటివిటీ పెంచాయి. ఇప్పుడు ఈమె బయటకు రావడానికి కూడా అదే కారణం. అవసరమున్నా లేకపోయినా నోరేసుకొని పడిపోతుంది అనే విమర్శలు ఈమెపై బలంగానే వచ్చాయి. అందుకే లీస్ట్ ఓటింగ్ తో ఆమె డేంజర్ జోన్లకు వచ్చిందని పలు రిపోర్టులు సూచిస్తున్నాయి. ఈ ఆకస్మిక ఎలిమినేషన్ వెనుక బిగ్ బాస్ టీమ్, మాధురి మధ్య ఏదైనా అగ్రిమెంట్ ఉందా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దివ్యల మాధురి ఎలిమినేషన్ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీశాయి. హౌస్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు నేను రావాలనుకొని వచ్చా, వెళ్లాలనుకుని వెళ్తున్నా అని ధీమాగా చెప్పడం అందరినీ ఆలోచింపచేసింది. కేవలం 3 వారాలకే లీస్ట్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇంత సంతృప్తిగా మాట్లాడడం వెనుక సెల్ఫ్ ఎలిమినేషన్ యాంగిల్ ఉంది అనేది ఒక బలమైన వాదన. వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో ఈమె 2 వారాలు లేదా నిర్ణీత గడువు మాత్రమే ఉండేలా బిగ్ బాస్ తో ఒప్పందం చేసుకుంది అనే వార్తలు ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. హౌస్ లో పెరుగుతున్న నెగిటివిటీ, తోటి కంటెస్టెంట్ల నుంచి ఎదుర్కొన్న విమర్శల వల్ల ఆమె ముందుగానే బయటకు వెళ్లాలని నిర్ణయించుకుందేమో అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తన రాజా దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే ఉన్న కారణంగా స్వయంగా తానే బయటకు వచ్చానంటూ చెప్పుకొచ్చింది మాధురి. అదేమైనా మీ పుట్టిల్లా, రావాలనుకున్నప్పుడు వచ్చి, వెళ్లాలనుకున్నప్పుడు వెళ్లడానికి అంటూ ఆమెపై జోకులు కూడా వేస్తున్నారు నెటిజన్లు. హౌస్ లో జరిగిన ముఖ్యమైన పరిణామాలలో శ్రీజ, భరణి రీఎంట్రీ ఎపిసోడ్ పెద్ద డ్రామాగా నిలిచింది. నిజానికి శ్రీజ అన్యాయంగా ఎలిమినేట్ అయిందని ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను మళ్లీ తీసుకొచ్చారు బిగ్ బాస్ టీం. అయితే ఎలిమినేట్ అయిన భరణిని కూడా తిరిగి తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ పెట్టారు. ఈ పోటీలో గెలిచిన వారే హౌస్ లో ఉంటారని బిగ్ బాస్ ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది. భరణికి టాస్క్ల సమయంలో గాయాలైనా చివరికి వాళ్ల మధ్య జరిగిన ఛాలెంజ్లలో భరణి శ్రీజపై విజయం సాధించాడు. శ్రీజ, భరణి మధ్య పోటీ జరిగిన తర్వాత అనూహ్యంగా శ్రీజ మళ్లీ ఎలిమినేట్ అవ్వడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. తన ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ టీంపై తీవ్ర విమర్శలు చేసింది శ్రీజ. హౌస్ లోకి వచ్చిన తర్వాత భరణి టీం టాస్క్లలో గట్టి పోటీ ఇచ్చింది. శ్రీజ రెండోసారి ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో గొడవలు కొత్త రూపు తీసుకున్నాయి. భరణి, మాధురి మధ్య లవ్ ట్రాక్ కోణం ఉందంటూ మీమ్స్, సోషల్ మీడియా పోస్టులు రావడంతో అది మాధురి ఎలిమినేషన్ కు పరోక్షంగా ఒక కారణంగా మారిందనే చర్చ కూడా నడిచింది. మరోవైపు భరణితో క్లోజ్ గా ఉండడం చూడలేక మాధురిని కావాలనే దువ్వాడ శ్రీనివాస్ ఎలిమినేట్ చేయించాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద హౌస్ లో అనవసరమైన గొడవలు, వివాదాస్పద ఎలిమినేషన్లు, ఓటింగ్ కాకుండా ఇతర కారణాలతో కంటెస్టెంట్స్ బయటికి వెళ్లడం వంటి అంశాలతో రసవత్తరంగా మారింది బిగ్ బాస్ 9 తెలుగు. మాధురి ఎలిమినేషన్ వెనుక లీస్ట్ ఓటింగ్ కంటే అగ్రిమెంట్ ఉంది అనేది బలంగా వినిపిస్తున్న మాట. శ్రీజను అన్యాయంగా 2 సార్లు ఎలిమినేట్ చేయడం, ఆ తర్వాత భరణి రీఎంట్రీ ఇవ్వడం వంటివి బిగ్ బాస్ షో విశ్వసనీయతపైనే ప్రశ్నలు వేయడానికి దారితీశాయి. అయినప్పటికీ హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత తీవ్రంగా మారి ప్రతి వారం కొత్త డ్రామాకు తెరలేపుతూనే ఉంది.